హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో ఇన్ దిస్ వీడియో ఐమ్ గోనా షేర్ అ ఫ్యూ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మా మ్యారేజ్ డే అండ్ ఆల్సో మా పెద్ద బాబుది 18th బర్త్డే సెలబ్రేషన్ షేర్ చేస్తున్నాను అనమాట. సో మా మ్యారేజ్ డే కొంచెం నార్మలే అనుకోండి, బట్ మా బాబుది 18th బర్త్డే. సో ఇక్కడ 18th అంటే కొంచెం స్పెషల్ కదా, అంటే ఇండియాలో కూడా కొంచెం స్పెషలే. సో ఆ సెలబ్రేషన్ ఉంటుంది. సో ఫస్ట్లీ మాది, సో ఇట్ వాజ్ అ సింపుల్ సెలబ్రేషన్. నేను హస్బెండ్ కేక్ కట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ కొంచెం కేక్తో కాస్త కుస్తీ పట్టాల్సి వచ్చింది. కేక్ ఇది యాక్చువల్లీ మా హస్బెండ్స్ ఫేవరెట్ కేక్. సో దిస్ ఇస్ యూజువలీ హార్డ్ ఉంటుంది నార్మల్ కేక్స్ కన్నా. చాక్లెట్ గ్లేజ్ ఓ సంథింగ్, డబుల్ చాక్లెట్ గ్లేజ్ అనుకుంటా. అది ఆయన ఫేవరెట్. సో ఆయన అకేషన్స్ ఏమున్నా అదే కేక్ ఉంటుంది అనమాట మా ఇంట్లో. సో ఇక్కడ కేక్ కటింగ్ అయ్యింది అండ్ రికార్డ్ చేసేటప్పుడు కొంచెం డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట, కొంచెం ఫన్నీగా. లైక్ ఐ సెడ్, ఇట్స్ యూజువలీ ఎ ఫన్ ఫిల్డ్ సెలబ్రేషన్. మేము పెద్దగా హడావుడి ఏమి ఉండదు అనమాట. సింపుల్గా ఒక కేక్ కట్ చేసుకోవడమో టెంపుల్కి వెళ్ళడమో అలా ఉంటుంది. సో దిస్ వాజ్ సిమిలర్ అండ్ దిస్ బిట్. ఇప్పుడు మా హస్బెండ్ నాకు కేక్ తినిపించేటప్పుడు ఇది ఒక ట్రిక్ అనమాట. ఎవ్రీ టైం నాకు తినిపించినట్టే చేస్తారు కానీ తినిపించరు. దట్ కెన్ బీ మై బర్త్డే కానివ్వండి, ఆయన బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఎప్పుడైనా సరే కొంచెం అక్కడ ఒక చిన్న ఫన్ టైం ఉంటుందన్నమాట. ఇట్స్ మడ్ కేక్ అండి. ఐ కుడ్ రీకాల్ ద నేమ్. సో మడ్ కేక్, ఐ థింక్ మడ్ కేక్స్ యూజువల్లీ హార్డ్ ఉంటాయి అనుకుంటా. సో ఇది కొంచెం తీయడం కష్టమే. దీని ఫ్లేవర్ కూడా ఏదో కొంచెం జాగరీ అంటే బెల్లం ఫ్లేవర్ లాగా ఉంటుందన్నమాట పైన, అంటే క్యారమలైజ్డ్ ఇది ఉంటుంది. సో కేక్ కటింగ్ అవ్వగానే ఇలా లంచ్కి కూర్చున్నాం అనమాట. సో మీరు చూడొచ్చు, బాయ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా అసలు ఇష్టం ఉండదు. సో ఇక్కడ ఐమ్ ట్రయింగ్ టు రీక్రియేట్ దిస్ మూమెంట్ అండి. ఇది మేము ఒక 10 years బ్యాక్ మా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా సెటప్ చేసుకున్నాము. సో ఐ ట్రై టు క్రియేట్ ద సేమ్ థింగ్ దిస్ టైమ్, బట్ నేనే లేను ఫొటోస్లో. అండ్ మా మ్యారేజ్ అయ్యాక కపుల్ ఆఫ్ డేస్కే మా బాబుది బర్త్డే ఉంటుంది, 18th బర్త్డే. సో ఇక్కడ చూడొచ్చు, మేమే ఇంట్లో చిన్న డెకోర్ చేసామన్నమాట. అండ్ సో ముందు డేనే చేసాము. సో నేను అదే అడుగుతూ ఉన్నాను మా బాబుని ఇంతకుముందు ఫీడ్బ్యాక్ కోసం. అండ్ ఇక్కడ మా బాబు కేక్ కటింగ్ కోసం అనేసి ఇలా ఎంటర్ అయ్యాడు. సో మధ్యలో ఉన్నది మా చిన్న బాబు అండ్ దెన్ హస్బెండ్ జాయిన్ అయ్యారనమాట. సో బర్త్డే చాలా సింపుల్గా చేసుకున్నాము ఇంట్లోనే, బికాజ్ మా పెద్ద బాబుకి అంత ఇష్టం ఉండదన్నమాట బయట, అంటే కమ్యూనిటీతో అలా చేసుకోవడం. సో కొంచెం ప్రైవేట్గానే చేసుకున్నాము. సో నేనే రికార్డ్ చేస్తూ ఉన్నాను, అందుకే చాలా పార్ట్స్లో కనిపించాను అనమాట. సో దిస్ ఇస్ ద కేక్ కటింగ్ టైం. సో ఆ టైంకి అక్కడ ఏదో బగ్ అనిపించినట్టుంది, సో దాన్ని అలా అంటూ ఉన్నాడు. అండ్ దెన్ నేను మా హస్బెండ్ ఎంటర్ అయ్యాము కేక్ కటింగ్ టైంకి. మా చిన్న బాబు రికార్డ్ చేస్తున్నాడు అనమాట ఈ బిట్. సో హియర్ ఇట్ ఈస్. నేను మళ్ళీ డబుల్ చెక్ చేసుకుంటున్నాను మా చిన్నబాబుతోటి రికార్డింగ్ ప్రాపర్గా ఉందా లేదా అని. సో మనం ఏ సెలబ్రేషన్ చేసుకున్నా మనకి లేడీస్కి ముఖ్యంగా మనకు ఫొటోస్, రికార్డింగ్స్, వీడియోస్ మీదే ఉంటుంది కదా. సో ఆ మూమెంట్స్ అన్నీ సేవ్ చేసుకోవాలి అన్నట్టు. సో ఇది ఒకటి నాకు దొరికింది, హ్యాపీ 18th బర్త్డే అని. సో మా హస్బెండ్ చేత వేయించాను అనమాట
కేక్ కటింగ్ టైంకి. And then some photos, we were clicking some photos. It was a quite like simple celebration. I think ఆ డే ఇంట్లోనే ఏదో కుక్ చేసుకున్నాము. I think I didn't record it. సో ఇక్కడ బ్రదర్స్ టర్న్, ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు. ద గుడ్ థింగ్ అబౌట్ బ్రదర్స్, వీళ్ళిద్దరూ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా సపోర్టివ్గా ఉంటారు. సో అంటే మనం పేరెంట్స్ లేకపోయినా వాళ్ళిద్దరు ఒకరికొకరు ఉంటారు అన్న ఫీల్ వస్తుంది అనమాట వాళ్ళిద్దరిని చూస్తే. అండ్ ఇది వీకెండ్ అనుకుంటా, వి జస్ట్ వెంట్ టు సీ న్యూ హైవే. ఇదంతా న్యూ హైవే అనమాట. న్యూ హైవే కన్స్ట్రక్ట్ అవుతూ ఉండింది, అంటే ప్రాజెక్ట్స్ ఆ వర్క్ జరుగుతూ ఉండింది. సో ఈ కొత్త హైవే ఓపెన్ చేసిన తర్వాత అందరూ అలా చూద్దాం అన్నట్టుగా వెళ్తూ ఉన్నారనమాట మా కమ్యూనిటీలో. సరే మేము కూడా ఒకసారి చూద్దామని వెళ్ళాము ఒక డే. ఇవన్నీ ఇది యాక్చువల్లీ విండ్ ఫామ్ అనమాట. మేము ఉండే ప్లేస్లో విండ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకు తెలిసి ఇది మొత్తం కంట్రీకి కూడా ఒకటే ఉందనుకుంటా. ఇట్స్ అ బ్యూటిఫుల్ సీనిక్ కదా. అక్కడక్కడ మనకి స్టాప్స్ కూడా ఉంటాయి, లైక్ ఒకవేళ మనం దిగి ఏమైనా ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవాలి అనుకుంటే. సో మేము ఒక 1-2 స్టాప్స్ దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ దెన్ ఇది ఒక రౌండ్ అబౌట్ అనమాట. ఇది చాలా బాగా అనిపించింది. ఇలా ఒక 2 సర్కిల్స్ వేసినట్టున్నాం దీని చుట్టూ. సో ఇక్కడికి న్యూ హైవే ఎండ్ అవుతుంది అనమాట. సో మేము కార్ రివర్స్ తీసుకొని ఇలా మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చాము. ఈ డ్రైవ్ అంతా చాలా బాగుండింది యాక్చువల్లీ. అంటే కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. అంటే ఈ రూట్లో మేము కొంచెం ఇంతకుముందు ట్రావెల్ చేసేవాళ్ళము, బట్ ఇప్పుడంతా స్ట్రక్చర్ అదంతా కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో చాలా బాగుండింది, వైబ్ కూడా మంచిగా అనిపించింది. ఆ డే కూడా సన్నీగా ఉండింది. సో అందుకో ఏమో చాలా ప్లెజెంట్గా అనిపించింది డ్రైవ్. నేను ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక రీల్ కూడా షేర్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. సో ఇక్కడ నుంచి కొంచెం మా సిటీ వ్యూ కనిపిస్తుంది, హైట్లో ఉన్నాం కదా. సో మా బాబాయ్ డ్రైవ్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఒక 2 years నుంచి తనే ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. హీ రీసెంట్లీ గాట్ హిస్ ఫుల్ లైసెన్స్. సో కొంచెం ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి తనకి ఎక్కువ డ్రైవింగ్ ఇస్తూ ఉన్నాము. తను కొంచెం పార్ట్ టైం వర్క్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు. సో అంటే వర్క్ ప్లేస్కి వెళ్ళాలన్నా రావాలన్నా మళ్ళీ ఒకరు ఉండి దింపాలి తేవాలి అంటే కష్టం కదా. సో తనకి ఓన్గా డ్రైవింగ్ ఉంటే బెటర్ అనేసి కొంచెం క్విక్గానే అన్నీ లెవెల్స్ అయిపోయాయి అనమాట. అంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ లర్నర్ నుంచి రెస్ట్రిక్టెడ్ అండ్ దెన్ ఫుల్ లైసెన్స్కి అప్లై చేసుకుంటారు. సో అలా వీకెండ్ అలా అయిపోయింది. సో హియర్ ఐ యాడెడ్ సమ్ ఫొటోస్. సో యూ కెన్ సీ బాయ్స్ faces like they were not so happy to be captured anamata. Then a few clicks on birthday. ఇద్దరు బాయ్స్ లక్కీలీ చాలా ఏమంటారు, చాలా ఏమి అడగరండి, చాలా మినిమల్ గానే ఉంటాయి వాళ్ళ రిక్వైర్మెంట్స్. సో దట్ వే వీఆర్ హ్యాపీ.
సో అంత డిమాండింగ్గా ఏమీ ఉండరనమాట. ఇది కావాలి అది కావాలి అని. ఏదైనా కావాలి అన్నా కూడా దే గివ్ అస్ టైమ్. So this is it for this video, Andy. Thank you so much for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe. Thank you. I'll see you in my next one. Bye bye.